శిఖరం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం. తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా కేసీఆర్ ఎలా అవతరించారు? కేసీఆర్ గా సుపరిచితుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర ఎలా వేయగలిగారు? తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ఎలా అవతరించారు? మామూలు కార్యకర్త నుండి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకు తొలి సీఎంగా ఎదిగిన ఆయన ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులేమిటి? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ చదివిన కేసీఆర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1980లో సంజయ్ గాంధీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ యువజన్ కాంగ్రెస్లో కేసీఆర్ చేరారు. 1982లో సిద్దిపేటలోని రాఘవపూర్ ప్రధాన వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్గా కేసీఆర్ ఎన్నికయ్యారు. అదే సమయంలో యువజన కాంగ్రెస్ స్థానిక ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేసీఆర్ 1983లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే సంవత్సరం ఎన్నికల్లో తన గురువైన అనంతుల మదన్ మోహన్ చేతిలో 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో తెలుగుదేశం పార్టీ నుండి సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టి మహేందర్ రెడ్డిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు కేసీఆర్. 1985 నుంచి 2004 వరకు ఆయన సిద్దిపేట నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఆయన వ్యవహరించారు. 1987-88 మధ్య రాష్ట్ర సహాయ మంత్రిగా పనిచేసిన ఆయన 1988-89 మధ్యలో కరువు నియంత్రణ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 1989 నుంచి 1993 వరకు టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన కేసీఆర్ అదే సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మదన్ మోహన్ ను ఓడించి తిరిగి గెలుపొందారు. 1992లో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీకి చైర్మన్గా, 1993లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1995 నుండి 96 వరకు పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సభ్యుడిగా, 1997 నుండి 2000 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా, 1999లో అసెంబ్లీకి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా 2001 దాకా పనిచేశారు కేసీఆర్. 2001లో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అదే ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అసెంబ్లీలో తెలంగాణ గళం వినిపించారు. 2004లో కేసీఆర్ కరీంనగర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, ఆలే నరేంద్ర సహా 5 ఎంపీలుగా ఎన్నికయ్యారు. యూపీఏ కూటమిలో టీఆర్ఎస్ చేరడంతో 2004 నుంచి 2006 వరకు కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2008లో టీఆర్ఎస్ నాయకులంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈసారి కూడా కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడాన్ని కేసీఆర్ రాజీనామా అస్త్రంగా వాడుకున్నారు. తద్వారా తెలంగాణ వాదానికి బలం పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 2009లో ఆయన మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29న సిద్దిపేటను దీక్షా స్థలిగా ఎంచుకుని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. 2 రోజుల పాటు ఖమ్మం జైల్లోనే కేసీఆర్ దీక్ష కొనసాగించారు. దీంతో ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్లో చేర్పించారు. అయినా సరే కేసీఆర్ నిరాహార దీక్ష మానలేదు. చివరకు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడంతో కేసీఆర్ దీక్ష విరమించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్షను పతాక సన్నివేశంగా చెప్పొచ్చు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అదే ఏడాది జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో
మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 2 సందర్భాల్లోనూ ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు. కానీ ఆయన విజయం గజ్వేల్కు మాత్రమే పరిమితమైంది. తెలంగాణలో అత్యధిక సార్లు అంటే 2023 వరకు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిగా కేసీఆర్ రికార్డ్ సృష్టించారు. తాను స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పాలని కేసీఆర్ ఉబిళ్లూరుతున్నారు. సామాజిక సేవలో పేద అణగారిన వర్గాల బాగు కోసం కేసీఆర్ పాటుపడ్డారు. ఇందులో భాగంగా 2004లో కరీంనగర్లో ఆయన ₹1,00,00,000తో మొక్కలను నాటే కార్యక్రమం చేశారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారికి పక్కా ఇళ్ల నిర్మాణం కోసం సిద్దిపేట నియోజకవర్గంలో 145 మంది నివాసితులకు తాగునీటి సరఫరా కల్పించేలా చూశారు. ఆయన ఖాళీ సమయాల్లో బ్యాడ్మింటన్ ఆట ఆడతారు. జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ, వాస్తు శాస్త్రాలను కేసీఆర్ బాగా నమ్ముతారు. ముఖ్యమైన ప్రారంభోత్సవ వేడుకలప్పుడు ఖచ్చితంగా ఆయన పండితులను సంప్రదిస్తారు. 6 సంఖ్య ఆయన లక్కీ నంబర్ అని అంటారు. 2014లో CNN, IBN వారు పాపులర్ చాయిస్ అవార్డుతో కేసీఆర్ను సత్కరించారు. 2017లో వ్యవసాయ నాయకత్వ బిరుదును సొంతం చేసుకున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ విషయానికొస్తే ఆయన భార్య శోభ గృహిణి కాగా ఆయన సంతానం కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారక రామారావు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కేసీఆర్ మాట తుపాకీ తూట. కేసీఆర్ వేసిన బాట తెలంగాణకే పూల బాట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఎల్కతుర్తిలో సభను నిర్వహించనుంది. ఈ సభకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. ఈ సభకు మొత్తం 10 లక్షల మందిని జనసేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చరిత్రను, పార్టీ వైభవాన్ని చాటి చెప్పే విధంగా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీని విజయపథంలో నడపడానికి, తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్వవైభవం చూపడానికి పూర్తి కసరత్తుతో ప్రజల ముందుకు వస్తున్నాడు కేసీఆర్.